ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మామిడి చెట్ల మాటలు. ఒక తోటలో చాలా మామిడి చెట్లు ఉన్నాయి. అవన్నీ గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఉగాది కావడంతో అవన్నీ పండుగ విషయాలే మాట్లాడుకోసాగాయి. ఓ చెట్టు, ఈరోజు తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. మనం లేకుండా వాళ్ళకి ఈరోజు పండుగ పూర్తవ్వదు అని గర్వంగా అంది. అవును, మన ఆకులతో ఇల్లంతా తోరణాలు కట్టుకుని మన కాయలతో ఉగాది పచ్చడి చేసుకుంటారు అన్నాయి మరికొన్ని చెట్లు. కాసేపటికి కొంతమంది మనుషులు గుంపులు గుంపులుగా వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మామిడికాయలు ఆకులు కోసుకున్నారు. ఆ తర్వాత ఇంకొందరు వచ్చి ఏకంగా కొమ్మలనే విరిచేశారు. అప్పటివరకు పచ్చగా కళకళలాడిన చెట్లు చాలా వరకు చూస్తుండగానే బోసిపోయాయి. కాసేపటికి అక్కడికి వచ్చిన తోటమాలితో, ఇకనుంచి మాకు నీళ్లు పెట్టొద్దు, ఎరువులు వెయ్యొద్దు, మమ్మల్ని ఇలాగే వదిలెయ్యి. వచ్చినవారంతా ఏమాత్రం బాధ్యత లేకుండా నచ్చినట్లుగా కొమ్మలు విరిచేశారు. నీళ్లు పెట్టకపోతే వచ్చే ఏడాదికి వాళ్లకు ఆకులు మామిడికాయలు దొరకవు. అప్పుడు మా విలువ తెలుస్తుంది అన్నాయా చెట్లు. తోటమాలి నవ్వి, మీకు నీళ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. చక్కగా పెరిగి స్వచ్ఛమైన గాలి, కాయలు, పండ్లు, అవసరమైనప్పుడు ఆకులు అందించడం మీ ధర్మం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని వారికి మన విలువ తెలియజెప్పాలని మనల్ని మనం కష్టపెట్టుకోవడం సరికాదు అన్నాడు. ఆ మాటలు విని, అయితే మాకు చక్కగా నీళ్లు పెట్టు, వచ్చే ఏడాది కూడా ఉగాదికి మామిడికాయలతోపాటు ఆకులు అందివ్వాలి కదా అని అన్నాయా మామిడి చెట్లు.